వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత. ఈరోజు మెగా డిఎస్సి తరఫున యువతీ యువకుల కోసం పోరాటం చేసే ఈ పోరాటము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత. కానీ భవిష్యత్ యువతది భవిష్యత్తు. ఆ యువత యొక్క భవిష్యత్తు కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా బలిదానం ఇచ్చేదానికి, బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలుకుంటే మా వరకు యువత భవిష్యత్తును కాపాడేదానికోసం ఈ యువతి యువకులు కూడా మేము ఇన్వైట్ చేస్తాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది హస్తిన కాదు మిత్రులారా, ఇది అమరావతి. జరిగిన తప్పును హస్తిన త్వరగా సరిదిద్దుకోగలిగింది, కానీ అమరావతిలో తప్పును సరిదిద్దుకునేది ఉండదు. తప్పును ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. లోకేష్ బాబు గారి చేతిలో ఉండే ఎర్రటి బుక్కు మన పైన వాతలు పెడుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతీ యువకుల యొక్క భవిష్యత్తును కాపాడుకునే దానికోసం ఈ యువత ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికి, ఆ యువతీ యువకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా అండగా నిలబడుతుంది. ఆ నిలబడే క్రమంలో మేము బలిపీఠం ఎక్కేదానికి, బలిదానాలు ఇచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంసిద్ధంగా ఉండాం. ఎవరో చేస్తారులే ఉద్యమం, ఎవరో మాట్లాడతారులే అంటే ఈరోజు హస్తినలో కేంద్ర మంత్రి గారు రాజీనామా చేసేవారు కాదు, ఈ విజయాన్ని సాధించేది కాదు. ఒక రాజకీయ పార్టీ ద్వారా విజయాన్ని సాధించాలనుకుంటే అంత సులభమైన విషయం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఇక్కడ న్యాయాలు లేవు, ధర్మాలు లేవు. ఇక్కడ ఉండేది ఒక్కటే అబ్బా కొడుకుల యొక్క రాజ్యాంగమే, తండ్రి కుమారుల యొక్క రాజ్యాంగమే. అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. ఇక్కడ మెరిట్ లేదు, మనీ ఉంది. ఇక్కడ కేసులే ఉంటాయి, ప్రశ్నించిన గొంతుకు సమాధానం దొరకదు. తప్పనిసరిగా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ధర్మయుద్ధానికి వారు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే హస్తినలో జంజీ పోరాటం జరిగిందో ఈ అమరావతిలో కూడా అదే జంజీ పోరాటం చేయగలిగినప్పుడే మీ భవిష్యత్తుకు మీరు మంచి బాట వేసుకోగలుగుతారు, మీ భవిష్యత్తును అందంగా తయారు చేసుకోగలుగుతారు.